హాయ్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం రెవెన్యూ అనాలిసిస్ గురించి డిస్కస్ చేద్దాం. సో చూడండి ప్రొడక్షన్ గురించి చెప్పుకునేటప్పుడు మనం కాస్ట్ అనాలిసిస్ చేసాం కదా. అదే విధంగా మార్కెట్స్ గురించి చెప్పుకోబోయే ముందు ఖచ్చితంగా మనం రెవెన్యూ అనాలిసిస్ చేయాలన్నమాట. ఓకేనా? ఈ రెవెన్యూ అనాలిసిస్ లో మనకి 3 కోర్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఏవేంటంటే అవి టోటల్ రెవెన్యూ, అదే విధంగా యావరేజ్ రెవెన్యూ, నెక్స్ట్ మార్జినల్ రెవెన్యూ. సో మెయిన్ కాంపోనెంట్స్ ఏంటి రెవెన్యూ అనాలిసిస్ లో? టోటల్ రెవెన్యూ, యావరేజ్ రెవెన్యూ అండ్ మార్జినల్ రెవెన్యూ. ఓకేనా? సో మనము ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేసుకొని, ఓకేనా, సో ఈ రెవెన్యూ కర్వ్స్ అనేవి వేరియస్ మార్కెట్స్ లో ఏ విధంగా ఉంటాయో చెప్పుకున్నామంటే మనకి ఈ రెవెన్యూ అనాలిసిస్ అనేది అయిపోతుంది అనమాట. సో బిఫోర్ వి గోయింగ్ ఇన్ టు ద మార్కెట్ అనాలిసిస్ వి మస్ట్ లెర్న్ ద రెవెన్యూ అనాలిసిస్ బికాస్ ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఓకేనా? చూడండి, ప్రొడక్షన్ అనాలిసిస్ మనం చేసేటప్పుడు ప్రొడక్షన్ లో మెయిన్ ఎలిమెంట్ ఏంటి? కాస్ట్ కదా. అందుకని మనం వేరియస్ టైప్స్ ఆఫ్ కాస్ట్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అదే విధంగా మార్కెట్కి వచ్చేటప్పటికి మార్కెట్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఈస్ హ్యాపెనింగ్. ఎక్కడైతే సెల్లింగ్ బయింగ్ జరుగుతుందో ఆ ప్లేస్ ని మనం ఏమంటాము? మార్కెట్ అంటాం. అంటే మార్కెట్ నుంచి రెవెన్యూ జనరేట్ అవుతుంది కదా. అందుకని మనం మార్కెట్ కాన్సెప్ట్స్ ని స్టార్ట్ చేసుకునే దానికంటే ముందు ఈ రెవెన్యూ అనాలిసిస్ అనేది చేయాల్సిన అవసరం ఉందన్నమాట. ఓకేనా? సో అందులో ఫస్ట్ చూడండి, టోటల్ రెవెన్యూ. సో చూడండి, ఈ టోటల్ రెవెన్యూ మనకి ఏ విధంగా వస్తుంది చూడండి. హౌ మచ్ పోర్షన్ ఆఫ్ క్వాంటిటీ డూ యూ సోల్డ్ ఈస్ మల్టిప్లైడ్ బై ద ప్రైస్ ఆఫ్ దట్ ప్రోడక్ట్. ఓకేనా? మీరు ఎంత క్వాంటిటీ సేల్ చేశారు ఇంటూ ఆ ప్రైస్, ఇండివిజువల్ ప్రైస్ తో కానీ మల్టిప్లై చేశారనుకోండి, మీకు టోటల్ రెవెన్యూ అనేది వచ్చేస్తుంది అనమాట. సో సింప్లీ సేయింగ్ టోటల్ అమౌంట్ ఆఫ్ మనీ రిసీవ్డ్ బై ద కస్టమర్ ఆర్ రిసీవ్డ్ బై ద సెల్లింగ్ ఆఫ్ గూడ్స్. ఓకేనా? మీరు ఎంత అమౌంట్ అయితే కస్టమర్ దగ్గర నుంచి రిసీవ్ చేసుకుంటున్నారు, లేకపోతే గూడ్స్ సేల్ చేసి ఎంత అమౌంట్ అయితే మీరు జనరేట్ చేశారో దాన్ని మనం ఏమంటాము? టోటల్ రెవెన్యూ అంటాం అనమాట. టోటల్ రెవెన్యూ అంటాం. సింప్లీ సేయింగ్ చూడండి, టోటల్ రెవెన్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ క్వాంటిటీ డూ యూ సోల్డ్ ఇంటూ ప్రైస్. వాట్ ఈస్ ప్రైస్? సో చూడండి, ద వాల్యూ ఆఫ్ ఏ ప్రోడక్ట్ విచ్ వీ కెన్ ఎక్స్ప్రెస్ ఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ ఈస్ కాల్డ్ ప్రైస్. ఓకేనా? సో మనము ఒక ప్రోడక్ట్ యొక్క వాల్యూని మనీతో ఎక్స్ప్రెస్ చేస్తున్నాం అనుకోండి, దాన్ని ఏమంటాం? మనం ప్రైస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, టోటల్ రెవెన్యూ, ఇఫ్ యూ సోల్డ్ 10 units at the rate 2 per unit, so your total revenue will be 20 rupees. If you sell 20 units at 2 per unit, here the goods are homogeneous. Okay na? Then your total revenue will be 40. If you sell 30 units at 20 rupees, your total revenue is 60. So it means when your selling units are increased, your total revenue are also increased. So మీ యూనిట్స్, సెల్లింగ్ యూనిట్స్ పెరుగుతూ ఉంటే, ఇక్కడ అవుట్పుట్ కాదు, మీ సెల్లింగ్ యూనిట్స్ పెరుగుతూ ఉంటే, ఓకేనా, మీ సెల్లింగ్ యూనిట్స్ పెరుగుతూ ఉంటే మీ టోటల్ రెవెన్యూ కూడా పెరుగుతూ ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఏ హోమోజీనియస్ గుడ్స్. ఓకేనా? బట్ ఇఫ్ దెర్ ఈస్ ఎ ప్రోడక్ట్ డిఫరెన్షియేషన్ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ప్రైస్ కూడా మారిపోతుంది. ఓకేనా? ప్రోడక్ట్ డిఫరెన్షియేషన్ ఉండేటప్పుడు ప్రైస్ కూడా మారిపోతుంది. సో 10 units 2 rupees, 10 units 3 rupees, 10 units 4 rupees. ఇలాంటప్పుడు కూడా మీ టోటల్ రెవెన్యూ ఏమవుతుందండి? చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఓకేనా? సో చూడండి, క్వాంటిటీ ఆర్ ప్రైస్, ఇందులో ఏ ఒక్క ఎలిమెంట్ చేంజ్ అయినా మీ టోటల్ రెవెన్యూ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో క్వాంటిటీ, అదే విధంగా ప్రైస్ లో సింగిల్ ఎలిమెంట్ ఏది చేంజ్ అయినా కూడా మీ టోటల్ రెవెన్యూ ఏమవుతుంది? చేంజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఒకవేళ చూడండి హోమోజీనియస్ గూడ్స్ ఉన్నాయి. ఓకేనా? హోమోజీనియస్ గూడ్స్ లో మాక్సిమం ప్రైస్ అనేది సేమ్ గా ఉంటుంది ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ పర్ఫెక్ట్ కాంపిటీషన్ లోనే కదా మనకి హోమోజీనియస్ గూడ్స్ ఉండేది, అవునా కదా? సో ఇక్కడ చూడండి ప్రతి దగ్గర ప్రైస్ సేమ్, అవుట్పుట్ పెరుగుతూ ఉంది, క్వాంటిటీ పెరుగుతూ ఉంది. సో మీ టోటల్ రెవెన్యూ కూడా ఏమవుతుంది? పెరుగుతూ ఉంది. అదే విధంగా ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్, సో చూడండి
వేరియేషన్ ఆఫ్ ప్రోడక్ట్స్. సో ప్రోడక్ట్స్ రకరకాలుగా ఉన్నాయి కాబట్టి ప్రైస్ కూడా ఏమవుతుంది, వేరియేట్ అవుతూ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్లో కూడా మీ టోటల్ రెవెన్యూ ఏమవుతుంది, పెరుగుతుంది. ఓకేనా. సో టోటల్ రెవెన్యూలో మెయిన్ కాంపోనెంట్స్ ఏంటి, క్వాంటిటీ, ప్రైస్. ఇందులో ఏ ఒక్కటి చేంజ్ అయినా కూడా మీ టోటల్ రెవెన్యూ అనేది ఏమవుతుంది, చేంజ్ అవుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి, సెకండ్ది యావరేజ్ రెవెన్యూ. సింప్లీ సేయింగ్ యావరేజ్ రెవెన్యూ అంటే ప్రైస్ అంటాను. యావరేజ్ రెవెన్యూ అంటే ఏంటి, ప్రైస్. ఏ విధంగానో చూడండి, పర్ యూనిట్ ఆఫ్ క్వాంటిటీకి ఎంత రెవెన్యూని ఎర్న్ చేస్తున్నారు, అనే దాన్ని మనము యావరేజ్ రెవెన్యూ అంటాం. సో సింపుల్ గా ద యావరేజ్ రెవెన్యూ ఈస్ పర్ యూనిట్ ఆఫ్ ఎ ప్రోడక్ట్, రెవెన్యూ ఆఫ్ ఏ ప్రోడక్ట్ అనమాట. సో చూడండి, యావరేజ్ రెవెన్యూ మనకి ఎలా వస్తుంది అంటే టోటల్ రెవెన్యూ డివైడెడ్ బై క్వాంటిటీ. వేస్తే మనకి యావరేజ్ రెవెన్యూ వస్తుంది. ఓకేనా. సో చూడండి, దట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ రెవెన్యూ అంటే ఏంటి, ఫార్ములా క్వాంటిటీ ఇంటూ ప్రైస్ కదా, సో చూడండి, క్వాంటిటీ క్యాన్సిల్, దెన్ యావరేజ్ రెవెన్యూ ఈజ్ ఈక్వల్ టు ప్రైస్. అవునా కాదా. సో ఎంసీక్యూ అడగొచ్చు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ రెవెన్యూ రిప్రజెంట్స్ ప్రైస్ అని. సో విచ్ టైప్, యావరేజ్ రెవెన్యూ. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ వన్ అండ్ ఇంపార్టెంట్ వన్, మార్జినల్ రెవెన్యూ. When you sold one more unit, how much income do you earn? How much revenue do you earn? ఓకేనా. సో మార్జినల్ రెవెన్యూ అంటే ఏంటి, వెన్ యూ సెల్ వన్ మోర్ యూనిట్, హౌ మచ్ అడిషనల్ రెవెన్యూ డూ యూ ఎర్న్. మీరు ఒక యూనిట్ ఎక్స్ట్రాగా అమ్మితే, ఓకేనా, మీకు ఎక్స్ట్రాగా ఎంత అమౌంట్ వస్తుంది అనే దాని గురించి చెప్పేదే ఏంటి, మార్జినల్ రెవెన్యూ. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇఫ్ యూ సెల్ 1 unit for 10 rupees and 2 units for 20 rupees and 3 units for 30 rupees. ఒక యూనిట్ 10 రూపాయలు, 2 యూనిట్లు 20 రూపాయలు, 3 యూనిట్లు 30 రూపాయలు. మార్జినల్ రెవెన్యూ చూడండి, ఇఫ్ యూ సెల్ వన్ మోర్ యూనిట్ యూ ఎర్న్ 10 rupees ఎక్స్ట్రా. సేమ్ వే, ఇఫ్ యూ సెల్ వన్ మోర్ యూనిట్ యూ ఎర్న్ 10 rupees ఎక్స్ట్రా. అవునా కదా, 2 నుంచి 3కి. ఇఫ్ యూ సెల్ 2 more units యూ ఎర్న్ 20 rupees ఎక్స్ట్రా. అవునా. సో చూడండి, సింపుల్ గా మార్జినల్ రెవెన్యూ అంటే ఏంటి, ఎక్స్ట్రా ఇన్కమ్ డూ యూ ఎర్న్ వైల్ సెల్లింగ్ అడిషనల్ యూనిట్స్. సో సింపుల్ గా చూడండి, ఏ విధంగా, ఇది టోటల్ రెవెన్యూ కదా, ఇది అవుట్పుట్. సో మార్జినల్ రెవెన్యూ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ టోటల్ రెవెన్యూ డివైడెడ్ బై చేంజ్ ఇన్ అవుట్పుట్. మార్జినల్ రెవెన్యూ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ టోటల్ రెవెన్యూ డివైడెడ్ బై చేంజ్ ఇన్ అవుట్పుట్. సో ఇక్కడ చూడండి, ఎంత చేంజ్ అయింది, 10. ఇక్కడ అవుట్పుట్ ఎంత చేంజ్ అయింది, 1. సో మార్జినల్ రెవెన్యూ ఎంత, 10 rupees. ఓకేనా. వైల్ ఇన్ ఎలాస్టిసిటీ ఉండేటప్పుడు మీరు మార్జినల్ రెవెన్యూని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తారు. సో ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఉండేటప్పుడు మార్జినల్ రెవెన్యూ ఏమవుతుంది అంటే, మార్జినల్ రెవెన్యూ ఈజ్ ఈక్వల్ టు AR ఇంటూ, అంటే యావరేజ్ రెవెన్యూ ఇంటూ ఎలాస్టిసిటీ -1 బై ఎలాస్టిసిటీ. ఓకేనా. సో యావరేజ్ రెవెన్యూ ఇంటూ ఎలాస్టిసిటీ -1 బై ఎలాస్టిసిటీ. ఇక్కడ ఈ రిప్రజెంట్స్ ఎలాస్టిసిటీ. ఓకేనా. ఇఫ్ E ఈజ్ ఈక్వల్ టు 1, ఇఫ్ ఎలాస్టిసిటీ ఈజ్ ఈక్వల్ టు 1, ఎలాస్టిసిటీ 1 అయితే MR ఏమవుతుంది, MR బికమ్స్ 0. చూడండి, 1 - 1 ఎంత, 0 కదా. ఇఫ్ E ఈజ్ ఈక్వల్ టు 1, ఇఫ్ ఎలాస్టిసిటీ ఈజ్ యూనిటరీ, అప్పుడు MR ఏమవుతుంది, 0 అవుతుంది. ఓకేనా. ఎందుకు, 1 - 1 ఎంత, 0. 0తో దేన్ని మల్టిప్లై చేసినా ఏమవుతుంది, 0 అవుతుంది. నెక్స్ట్ ఇఫ్ E గ్రేటర్ దాన్ 1, then MR is positive.
ఎంఆర్ ఈస్ పాజిటివ్. ఓకేనా? సో ఈ అనేది గ్రేటర్ దాన్ 1 అయితే, ఈ అనేది గ్రేటర్ దాన్ 1 అయితే, ఓకేనా, ఎంఆర్ ఎలా ఉంటుంది? పాజిటివ్ గా ఉంటుంది. ఎంఆర్ ఎలా ఉంటుంది? పాజిటివ్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 2 - 1/2, 2 - 1/2. If AR is 10 rupees, for example, if AR is 10 rupees or price is 10 rupees, elasticity 2 - 1/2. 2 - 1 ఎంత? 1. 1/2 ఎంత? హాఫ్. సో 10 into హాఫ్ ఎంత? 5. సో ఎంఆర్ ఎలా ఉంటుంది? పాజిటివ్ గా ఉంటుంది. ఓకేనా? ఇఫ్ ఎలాస్టిసిటీ లెస్ దాన్ 1, ఇఫ్ ఎలాస్టిసిటీ లెస్ దాన్ 1 కంటే తక్కువ, ఇఫ్ ఎలాస్టిసిటీ లెస్ దాన్ 1 కంటే తక్కువ, దెన్ ఎంఆర్ ఈస్ నెగటివ్. దెన్ ఎంఆర్ ఈస్ నెగటివ్. ఇవి గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా? ఎలాస్టిసిటీ 1 అయితే మార్జినల్ రెవెన్యూ 0 అవుతుంది. ఎలాస్టిసిటీ గ్రేటర్ దాన్ 1 అయితే మార్జినల్ రెవెన్యూ పాజిటివ్ అవుతుంది. ఎలాస్టిసిటీ లెస్ దాన్ 1 అయితే మార్జినల్ రెవెన్యూ నెగటివ్ అవుతుంది. ఓకేనా? బిగ్స్ అడిగే అవకాశం ఉంది. ఓకేనా? అర్థమైందా? సో టోటల్ రెవెన్యూ అంటే ఏంటి? ద అమౌంట్ డూ యూ ఎర్న్ ఫ్రమ్ ద కస్టమర్స్ ఆర్ సెల్లింగ్ ద ప్రోడక్ట్స్. యావరేజ్ రెవెన్యూ అంటే ఏంటి? పర్ యూనిట్ ఆఫ్ ప్రైస్ ఆర్ సింప్లీ ప్రైస్. మార్జినల్ రెవెన్యూ అంటే ఏంటి? అడిషనల్ రెవెన్యూ వెన్ యూ సేల్ అడిషనల్ యూనిట్స్. ఓకేనా? ఇక్కడ ఎంఆర్ చెప్పుకునేటప్పుడు ఇంపార్టెంట్ ఏంటి? ఎలాస్టిసిటీ ఉండేటప్పుడు ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఎంఆర్ ఏమవుతుంది? 0 అవుతుంది. ఈ గ్రేటర్ దాన్ 1 అయితే ఎంఆర్ పాజిటివ్ అవుతుంది. ఈ లెస్ దాన్ 1 అయితే ఎంఆర్ నెగిటివ్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, రెవెన్యూ కర్వ్స్ under various markets. Here markets are classified on the basis of competition, which is perfect competition and imperfect competition. We are going to discuss these topics in further classes. So చూడండి, పర్ఫెక్ట్ కాంపిటీషన్ అంటే ఏంటి? సో పర్ఫెక్ట్ కాంపిటీషన్ పేరులోనే ఉంది, కాంపిటీషన్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. కాంపిటీషన్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. అన్ని ఐడెంటికల్ యూనిట్సే. ఓకేనా? అన్ని సేమ్ ప్రైస్ కమ్మాలి. ఓకేనా? ఒక ఫ్రీ ఎంట్రీ ఫ్రీ ఎగ్జిట్ ఉండాలి. హ్యాపీగా ఎవరైనా సరే ఇండస్ట్రీలోకి రావచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు. బట్ హోమోజీనియస్ గూడ్స్ అయి ఉండాలి, ఫ్రీ ఎంట్రీ ఎగ్జిట్ ఉండాలి అండ్ సేమ్ ప్రైస్ కే సేల్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ మార్కర్ ఉంది, ఈ మార్కర్ ని ముగ్గురు సేల్ చేస్తున్నారు అనుకోండి, ABC. ఈ ముగ్గురు కూడా ఈ మార్కర్ని ఎంతకు సేల్ చేయాలి? 25 రూపీస్కే సేల్ చేయాలి. అండ్ సేమ్ కంపెనీ మార్కరే అయి ఉండాలి. దెర్ ఇస్ నో ప్రోడక్ట్ డిస్క్రిమినేషన్ ఉండకూడదు. ప్రైస్ డిస్క్రిమినేషన్ ఉండకూడదు. ఓకేనా? లార్జ్ నెంబర్ ఆఫ్ బయర్స్ ఉండాలి, అదేవిధంగా లార్జ్ నెంబర్ ఆఫ్ సెల్లర్స్ ఉండాలి. అలా అంటే పర్ఫెక్ట్ కాంపిటీషన్, అలా లేకపోతే ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్. సో ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్కి వచ్చేటప్పటికి మీకు ప్రైస్ డిస్క్రిమినేషన్ ఉంటుంది, ప్రోడక్ట్ డిస్క్రిమినేషన్ ఉంటుంది, రకరకాలు ఉన్నాయి. మళ్ళీ ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ లో మోనోపోలిస్టిక్, డుయోపోలి, ఒలిగోపోలి, విధంగా రకరకాలు ఉన్నాయి. సో వీటిల్లో మనము టిఆర్, ఎంఆర్, ఏఆర్ కర్వ్స్ ఎలా ఉంటాయి? సో చూడండి, పర్ఫెక్ట్ కాంపిటీషన్ వచ్చేటప్పటికి ప్రైస్ సేమ్ కదా. సో టిఆర్ కర్వ్ ఎలా ఉంటుంది? మీరు ఎన్ని యూనిట్ సేల్ చేస్తే అంత రైజ్ అవుతూ పోతూ ఉంటుంది. అవునా కదా? పాజిటివ్ స్లోపింగ్. ఎంఆర్ కర్వ్, ఏఆర్ కర్వ్ ఎలా ఉంటుంది? కాన్స్టెంట్ గా ఉంటాయి. ఎంఆర్ కర్వ్, ఏఆర్ కర్వ్ ఎలా ఉంటాయి? కాన్స్టెంట్ గా ఉంటాయి. ఎందుకు ఇక్కడ ప్రైస్ అనేది నెవర్ చేంజ్. ప్రైస్ ఏం చేంజ్ అవ్వట్లేదు. మీరు చూడండి, మీరు 1 యూనిట్ అమ్ముతున్నారు 10 రూపీస్ లెక్కన, 2 యూనిట్స్ అమ్మితే 20 వస్తాయి, 3 యూనిట్స్ అమ్మితే 30 వస్తాయి. సో టోటల్ రెవెన్యూ చూడండి ఏమవుతుంది? 1 యూనిట్ దగ్గర 10, 2 యూనిట్స్ దగ్గర 20, 3 యూనిట్స్ దగ్గర 30, అప్వర్డ్ స్లోపింగ్ పోతూ ఉంటుంది. అవునా కాదా? నెక్స్ట్ యావరేజ్ రెవెన్యూ చూడండి. యావరేజ్ రెవెన్యూ ఈజ్ ఈక్వల్ టు టోటల్ రెవెన్యూ బై అవుట్పుట్ కదా, క్వాంటిటీ కదా. 10/1, 10, 20/2, 10, 30/3, 10. ఎలా ఉంది యావరేజ్ రెవెన్యూ? కాన్స్టెంట్ గా ఉంది. అదే మార్జినల్ రెవెన్యూ కానీ చూడండి. ఓకేనా? ఇఫ్ యూ సేల్ 0 యూనిట్స్, యువర్ రెవెన్యూ విల్ బి 0. ఇఫ్ యూ సేల్ 1 యూనిట్,
దట్ మీన్స్ యూ సెల్ 1 ఎక్స్ట్రా యూనిట్ యువర్ రెవెన్యూ విల్ బి 10. అంటే ఎంత చేంజ్ అయిందండి? 10. 2 యూనిట్స్ అమ్మారు, 20 రూపీస్ వచ్చాయి, ఎంత చేంజ్ అయింది? 10. 3 యూనిట్స్ అమ్మారు, 30 యూనిట్స్ వచ్చాయి, ఎంత చేంజ్ అయింది? 10. ఇక్కడ చూడండి, పర్ఫెక్ట్ కాంపిటీషన్ లో ఏఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్ అని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా. సో పర్ఫెక్ట్ కాంపిటీషన్ లో ఏఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్, బట్ ఇట్ ఈజ్ ఏ లీనియర్ గా ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో లీనియర్ గా ప్యారలల్ టు ద ఓఎక్స్ యాక్సిస్ అనుకోవచ్చు. మనం ఏమనుకోవచ్చు? ప్యారలల్ టు ద ఓఎక్స్ యాక్సిస్. బట్ ఇన్ ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ ప్రైస్ విల్ బి చేంజ్డ్. ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ లో ప్రైస్ ఎలా ఉంటుంది? చేంజ్ అయిపోతూ ఉంటుంది. చేంజ్ అయిపోతుంది కాబట్టి టోటల్ రెవెన్యూ కర్వ్ ఆబ్వియస్ గా అప్వర్డ్ స్లోపింగ్ లోనే ఉంటుంది. బట్ ఏఆర్ ఎంఆర్ కర్వ్స్ వచ్చేసి చేంజ్ అవుతాయి అన్నమాట. ఓకేనా? సో డౌన్వర్డ్ స్లోపింగ్ లో ఉంటాయన్నమాట. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎంఆర్ ఇస్ బిలో ఇన్ ద ఏఆర్. ఎంఆర్ కర్వ్ ఏఆర్ కర్వ్ కంటే తక్కువగా బిలోగా ఉండాలన్నమాట. బిలో పాయింట్ లో ఉండాలి. రెండు కూడా డౌన్వర్డ్ స్లోపింగ్. ఈ రెండిట్లో ఎంఆర్ కర్వ్ ఏది? ఇది. ఏఆర్ కర్వ్ ఇది. ఓకేనా? సో వీటి గురించి మనం నీట్ గా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా?